ఒక బంగారం గొలుసోటి వేసుకుని నేను ఆత్మలో ఎల్లవా చెప్పావు కానీ ఆత్మలో బలపడటం అంటే బంగారం గొలుసు వేసుకోవడమా? ఆత్మలో బలపడటం అంటే ఏంటి? దానియేలు కలభావని చెప్పిన తర్వాత, అయిన కళను చెప్పిన తర్వాత, నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, బంగారం ఇస్తాను, బస్తా ధాన్యం ఇస్తాను. నీ దానములు నీ దగ్గరే ఉంచుకో, నాకు అక్కర్లేదు. వెండి బంగారాలను ఆశపడేవాడు కాదు, దైవికమైనటువంటి మార్గంలో నడిచేవాడు. చాలా మంది ఏదో యేసుప్రభుని నమ్ముకుంటారు, ఇల్లు కట్టాం, పెళ్లి చేసాం, యేసుప్రభుని నమ్ముతారా, పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చింది, సరే మంచిదే. మారు మనసు వచ్చింది వాళ్ళకే, రక్షణ ఉంది వాళ్ళకే, పాట పాడటం వచ్చా, ప్రార్థన చేయడం వచ్చా, ఒక్క పూట ఉపవాసం ఉండడం వచ్చా, ఏమొచ్చా వాళ్ళకే? ఈ చెప్పుకోవడం వచ్చు. ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం మానే. ఈ రోజు నువ్వు చెప్పుకోవడం మానే. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా నాకు ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పాలి. అవన్నీ పెంట అన్నాడంతే. క్రీస్తు నిమిత్తము సమస్తము నేను పెంటగా. నువ్వేమో యేసు ప్రభుని నమ్ముకుని పెంటంతా చెప్పుకుంటున్నావు. చెప్పుకోవలసిన ప్రభు దర్శనాలు, కళలు, స్వప్నాలు, స్వరాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ నడిపింపు, కార్యాలు, వీటన్నిటి